Myself, Praveen, working as a lecturer in Commerce Department, Sir CRT College for Women. Now I am going to the subject sales promotion. The topic is psychology of customers. Unit 4. And now I am going to the topic explain the psychology of customers. వినియోగదారుల మనస్తత్వాన్ని గురించి వివరించండి అని మనకి ఇక్కడ క్వశ్చన్ ఇస్తారు. దాని గురించి ఇప్పుడు చూద్దాం. Consumer psychology is a specialty area that studies how people thoughts, beliefs, feelings and perceptions influence and how people buy and relate to goods and services. ఈ కన్జ్యూమర్ సైకాలజీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రజల యొక్క పీపుల్ యొక్క థాట్స్, వాళ్ళ యొక్క బిలీఫ్స్, ఫీలింగ్స్, ప్రజల యొక్క ఆలోచనలు, నమ్మకాలు, భావాలు వాటన్నిటినీ కూడా ఇక్కడ ప్రభావితం చేస్తుంది అనమాట ఈ సైకాలజీ అనేది. ఇక్కడ ఈ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ అలాగే సర్వీసెస్ వాళ్ళు ఎలా పర్చేస్ చేస్తారు, దానికి ఎలాంటి రిలేషన్ ఉంది అనే దాని గురించి మనకి ఈ కన్జ్యూమర్ సైకాలజీ అనేది తెలియజేస్తుంది అనమాట. వాళ్ళ యొక్క కస్టమర్స్ యొక్క ఫీలింగ్స్, వాళ్ళ వస్తువు కొన్నప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్ అనేది ఎలా ఉంది, వాళ్ళ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క నమ్మకాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క పర్సెప్షన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని గురించి తెలుసుకోవాలి. దెన్ నెక్స్ట్ డెఫినిషన్: the study of individuals, groups or organizations and the processes they use to select, secure, use and dispose of products, services, experiences or ideas to satisfy needs and the impacts that these processes have on the consumer and society. అలాగే ఈ కస్టమర్ సైకాలజీ అనేది మనం దేన్ని స్టడీ చేసి చెప్తామంటే ఇండివిజువల్స్ని కానీ, లేదంటే గ్రూప్స్ని కానీ, లేదంటే ఆర్గనైజేషన్స్ని కానీ, వీటన్నిటిని కూడా మనం ఈ కస్టమర్ సైకాలజీ అనేది తెలుసుకోవడానికి మనం ఉపయోగించుకుంటాం అన్నమాట. ఆ ప్రోడక్ట్స్ కొన్నప్పుడు, అలాగే సర్వీసెస్ కొన్నప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆ వస్తువు కొంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా, వాళ్ళ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, పర్సెప్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా కానీ, గ్రూప్గా కానీ, ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి కానీ అలా తీసుకొని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాని గురించి తెలుసుకోవడాన్ని మనం కన్జ్యూమర్ సైకాలజీ అని అంటాము. దెన్ నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ ఆర్ ద స్టడీస్ ఆఫ్ ద కన్జ్యూమర్ సైకాలజిస్ట్స్. వినియోగదారుల మనస్తత్వవేత్తల అధ్యయనాలు ఈ క్రింది విధంగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్, హౌ కన్జ్యూమర్స్ చూస్ బిజినెసెస్, ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. వినియోగదారులు వ్యాపారాలు, ఉత్పత్తులు మరియు సేవలను వాళ్ళు ఎలా ఎంచుకుంటారు. అండ్ సెకండ్ వన్, ద థాట్ ప్రాసెసెస్ అండ్ ఎమోషన్స్ బిహైండ్ కన్జ్యూమర్ డెసిషన్స్. అలాగే వినియోగదారు నిర్ణయాల వెనుక ఆలోచన ప్రక్రియలు మరియు వాళ్ళ యొక్క భావోద్వేగాలు. అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ వన్, హౌ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ సచ్ యాజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీడియా అండ్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ బయింగ్. అలాగే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అయినటువంటి ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, మీడియా కానీ, లేదంటే కల్చర్ కానీ, ఇవన్నీ కూడా ఈ కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్ మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ వన్, వాట్ మోటివేట్స్ పీపుల్ టు చూస్ వన్ ప్రోడక్ట్ ఓవర్ అనదర్. ఒక ఉత్పత్తిని మరొక దానిపై ఎంచుకోవడానికి ప్రజలను ఏది ప్రేరేపిస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్, హౌ పర్సనల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఎఫెక్ట్ పీపుల్స్ బయింగ్ చాయిసెస్. వ్యక్తిగత కారకాలు మరియు వ్యక్తిగత తేడాలు ప్రజల కొనుగోలు ఎంపికలను ఎలా ప్రభావితం చేస్తాయి. అండ్ దెన్, వాట్ మార్కెటర్స్ కెన్ డూ టు ఎఫెక్టివ్లీ రీచ్ అవుట్ టు దేర్ టార్గెట్ కస్టమర్స్. తమ
లక్ష్య కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సమర్థవంతంగా చేరుకోవడానికి విక్రయదారులు ఎవరైతే అమ్మకందారులు ఏమేం చేయవచ్చు, ఇవన్నీ కూడా కన్జ్యూమర్ సైకాలజిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్రింది ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు స్టడీ చేస్తారనమాట. Then next one, consumer psychologists help businesses to understand their customers. Business need to understand their consumers in order to develop products, marketing campaigns that appeal to their target audience. Psychologists often spend a great deal of time learning more about. This often involves first figuring out the target audience for a particular product, including the gender, age, and socio-economic status of the typical shopper. ఈ కన్జ్యూమర్ సైకాలజిస్ట్స్ అనే వాళ్ళు బిజినెస్కి మన బిజినెస్కి సరైనటువంటి కస్టమర్స్ ఎవరు అనేది వీళ్ళు తెలియజేస్తారు అనమాట. ఈ బిజినెస్ ఎప్పుడు కూడా వాళ్ళ కస్టమర్స్ ఎవరు, వాళ్ళకి ఏ ప్రోడక్ట్స్ ఏమి కావాలి, వాళ్ళని రీచ్ అవ్వడానికి మార్కెటింగ్ క్యాంపైన్స్ ఏం చేయాలి, వాళ్ళకి కోరుకున్నట్టు విధంగా వస్తువులను ఎలా తయారు చేయాలి, టార్గెట్ ఆడియన్స్ని ఎలా రీచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మన బిజినెస్కి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే కన్జ్యూమర్ సైకాలజిస్ట్స్ ఉన్నారో వీళ్ళు కంపెనీకి హెల్ప్ చేస్తారు. ఏ విధంగా హెల్ప్ చేస్తారంటే, మన యొక్క కస్టమర్స్ ఎవరు, కంపెనీకి మెయిన్ కస్టమర్స్ ఎవరు, మన యొక్క టార్గెట్ కస్టమర్స్ ఎవరు అనేది వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా ప్రోడక్ట్ ఎలా ఉండాలి, వాళ్ళకి మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అని ఎలా చేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళు తెలుసుకోగలగాలి. అలాగే జెండర్ కానీ, ఏజ్ కానీ, సోషియో ఎకనామిక్ స్టేటస్ కానీ, ఇవన్నీ కూడా కస్టమర్ యొక్క ఏ జెండర్, మేల్ ఆర్ ఫిమేల్, వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్ అనేది ఎలా ఉంది, వాళ్ళు హయ్యర్ క్లాసా, మిడిల్ క్లాసా, లోవర్ క్లాసా, ఇవన్నీ ప్రతిదీ కూడా ఈ కన్జ్యూమర్ సైకాలజిస్ట్స్ ఐడెంటిఫై చేసి బిజినెస్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ దెన్ కన్జ్యూమర్ సైకాలజిస్ట్స్ హెల్ప్ టు డెవలప్ మార్కెటింగ్ మెసేజ్. సమ్ కన్జ్యూమర్ సైకాలజిస్ట్స్ might focus on social marketing, that is how ideas and messages spread among groups. Learning about how beliefs and attitudes spread among groups can help organizations and learn how to better get their message out and encourage word of mouth marketing. అలాగే ఈ కన్జ్యూమర్ సైకాలజిస్ట్ అనేవాళ్ళు ఒక బిజినెస్ యొక్క మార్కెటింగ్ని ఎలా చేయాలి, ఆ బిజినెస్ యొక్క మార్కెట్ ఎలా డెవలప్ చేయాలి అనే దాని గురించి మెసేజ్ అనేది తీసుకెళ్తారన్నమాట పబ్లిక్లో. వీళ్ళు మెసేజెస్ అని ఎలా కొన్ని గ్రూప్స్ మధ్య ఎలా స్ప్రెడ్ చేయాలి, అలాగే బిలీఫ్స్, యాటిట్యూడ్ని గ్రూప్స్ మధ్య ఎలా స్ప్రెడ్ చేయాలి, అలాగే మౌత్ పబ్లిసిటీకి వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. వాళ్ళు వస్తువుల గురించి లేదంటే ఒక కంపెనీ గురించి మౌత్ పబ్లిసిటీ అనేది ఎక్కువగా చేస్తారనమాట. ఆ కంపెనీ యొక్క బ్రాండ్ ఇమేజ్ అనేది వాళ్ళ యొక్క మైండ్లో పడేలాగా మౌత్ పబ్లిసిటీ ద్వారా కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ చేస్తారు వీళ్ళు. అండ్ దెన్ నెక్స్ట్ వన్, కన్జ్యూమర్ సైకాలజిస్ట్స్ కండక్ట్ రీసెర్చ్ ఆన్ కన్జ్యూమర్ యాటిట్యూడ్స్ అండ్ బిహేవియర్. Consumer psychologists often conduct research to learn more about buyer behavior. Common research methods used by these professionals include experiments, phone surveys, direct observations, and questionnaires, etc. The study of consumers helps firms and organizations to improve their marketing strategies by understanding about the following issues. అలాగే ఈ కన్జ్యూమర్ సైకాలజిస్ట్స్ అనే వాళ్ళు కస్టమర్ యొక్క యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ తెలుసుకోవడానికి వీళ్ళు ఎక్కువగా రీసెర్చ్ అనేది చేస్తారనమాట. ఆ రీసెర్చ్ అనేది ఎలా చేస్తారు ఏంటంటే, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కానీ, లేదంటే ఫోన్ కాల్స్ సర్వే కానీ, లేదంటే డైరెక్ట్గా అబ్జర్వేషన్ కానీ, లేదంటే క్వశ్చనేర్ ఇచ్చి
వాళ్ళని ఫిల్ చేయమని అడగటం కానీ ఇలా ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి కస్టమర్ యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంది, ఆ కస్టమర్ ఏ వస్తువులను ఎక్కువగా ఇష్టపడుతున్నాడు, వాళ్ళ బయింగ్ బిహేవియర్ అనేది ఎలా ఉందనేది రీసెర్చ్ ద్వారా తెలుసుకుంటారు అనమాట. ఎవరైతే కన్జ్యూమర్ సైకాలజిస్ట్స్ ఉన్నారో వీళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఈ కన్జ్యూమర్ బిహేవియర్ అనేది ఆ ఫర్మ్స్కి బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా ఆర్గనైజేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా వాళ్ళు ఒక ప్లానింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కన్జ్యూమర్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ మీద రీసెర్చ్ చేయడం అనేది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ వినియోగదారులు అధ్యయనం సంస్థలు మరియు సంస్థలకు ఈ క్రింది సమస్యల గురించి అర్థం చేసుకోవడం ద్వారా వారి మార్కెటింగ్ వ్యూహాలను ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. దానిలో మొదటిది ద సైకాలజీ ఆఫ్ కస్టమర్స్, దట్ ఈస్ హౌ దే థింక్, హౌ దే ఫీల్, హౌ దే రీజనింగ్ అండ్ సెలెక్షన్ బిట్వీన్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్, బ్రాండ్ ప్రొడక్ట్స్ అండ్ రిటైలర్స్. ఇక్కడ కస్టమర్ సైకాలజీ అనేది తెలుసుకోవడం అంటే హౌ దే థింక్, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, కస్టమర్ అనేవాడు ఎలా ఫీల్ అవుతున్నాడు, అలాగే ఒక బ్రాండ్కి ఇంకో బ్రాండ్కి మధ్య రెండు ఆల్టర్నేటివ్స్ మధ్య వ్యత్యాసం అనేది ఎలా చూస్తున్నాడు, బ్రాండ్ ఏం చూస్తున్నాడు, ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ రిటైలర్స్ ఎవరు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ దెన్ సెకండ్ వన్ ద సైకాలజీ ఆఫ్ కన్జ్యూమర్స్, దట్ ఈస్ హౌ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దేర్ ఎన్విరాన్మెంట్. అలాగే కన్జ్యూమర్ యొక్క సైకాలజీ మీద ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఇంపాక్ట్ చూపుతుంది, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చూపుతుంది అంటే ఇదర్ కల్చర్ కానీ ఒక వ్యక్తి మీద అతని యొక్క కల్చర్ అనేది ఎలా ప్రభావం చూపుతుంది, అలాగే ఒక వ్యక్తి మీద అతని యొక్క ఫ్యామిలీ అనేది ఎలా ప్రభావం చూపుతుంది, అలాగే ఒక వ్యక్తి మీద ఒక మీడియా అనేది ఎలా ప్రభావం చూపుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడం. అండ్ దెన్ ద బిహేవియర్ ఆఫ్ కన్జ్యూమర్స్ వైల్ షాపింగ్ ఆర్ మేకింగ్ అదర్ మార్కెటింగ్ డెసిషన్స్. అలాగే ఇతర మార్కెటింగ్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు వినియోగదారుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఎలా ప్రేరేపించబడ్డారు వస్తువు పట్ల అనేది తెలుసుకోవడం. అండ్ దెన్ హౌ మార్కెటర్స్ కెన్ అడాప్ట్ అండ్ ఇంప్రూవ్ దేర్ మార్కెటింగ్ క్యాంపైన్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మోర్ ఎఫెక్టివ్లీ టు రీచ్ ద కన్జ్యూమర్. అలాగే మార్కెటింగ్ క్యాంపైన్స్ ద్వారా, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ద్వారా వాళ్ళు మ్యాక్సిమం కస్టమర్స్ని వాళ్ళు ఎఫెక్టివ్గా ఎలా రీచ్ అవుతున్నారు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకోగలగాలన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ దేర్ ఆర్ 4 మెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్. వినియోగదారుల ప్రవర్తన యొక్క 4 ప్రధాన అనువర్తనాలనే ఉన్నాయి ఇక్కడ మనకి. దాంట్లో మొదటిది ద మోస్ట్ ఆబ్వియస్ ఈజ్ ఫర్ మార్కెటింగ్ స్ట్రాటజీ, దట్ ఈస్ ఫర్ మేకింగ్ బెటర్ మార్కెటింగ్ క్యాంపైన్స్. ఈ వినియోగదారుల ప్రవర్తన తెలుసుకోవడానికి మనకి మొదటిది ఈ మార్కెటింగ్ వ్యూహం అన్నమాట. ఇది మార్కెటింగ్ యొక్క ప్రచారంలో భాగం. ఇది మనకి మార్కెటింగ్ గురించి ప్రచారం చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ సెకండ్ వన్ సోషల్ మార్కెటింగ్ ఇన్వాల్వ్స్ గెట్టింగ్ ఐడియాస్ అక్రాస్ టు కన్జ్యూమర్స్ రేదర్ దెన్ సెల్లింగ్ సంథింగ్. అలాగే ఈ సామాజిక మార్కెటింగ్ అనేది ఏదైనా అమ్మడం కంటే వినియోగదారుల ఆలోచనను పొందడం. మనం వస్తువులను అమ్మడానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కంటే కూడా వినియోగదారుడు ఎలాంటి వస్తువులు కోరుకున్నాడు అనే దాని గురించి మన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి అలాంటి వస్తువులను మనం తయారు చేసి అమ్మగలిగితే మనం ఎక్కువ మంది కస్టమర్స్ని మనం అట్రాక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. అండ్ దెన్ స్టడీయింగ్ కన్జ్యూమర్ బిహేవియర్ షుడ్ మేక్ బెటర్ కన్జ్యూమర్. అలాగే మనం వినియోగదారుని యొక్క బిహేవియర్ ఎలా ఉంది అనేది మనం స్టడీ చేయడం వల్ల మనం కస్టమర్ని బాగా అట్రాక్ట్ చేసి కస్టమర్కి అవసరమైనటువంటి వస్తువులు తయారు చేసి మనం అమ్మగలుగుతాం. అండ్ దెన్ ద మెయిన్ థ్రస్ట్ ఇన్ దిస్ కోర్స్ ఈస్ ద కన్జ్యూమర్. However,
there is a need to analyze firms' strengths and weaknesses and those of competing firms. Finally, there is a need to assess conditions and the market environment. మన ఈ కన్జ్యూమర్ యొక్క బిహేవియర్ అనేది మనం తెలుసుకోవాలంటే మనం మెయిన్ మన కన్జ్యూమర్ ఏం వస్తువులు కోరుకుంటున్నాడు అనేది మనం ముందు తెలుసుకోవాలి. అలాగే మన కంపెనీ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలిగి ఉండాలి. అలాగే మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి మనం స్టడీ చేయగలగాలన్నమాట. అండ్ దెన్ కంక్లూషన్, in the marketing area in modern days it becomes essential to study the psychology of customers because they are the main source of the organizations to develop. ఇప్పుడు మనకి మోడర్న్ డేస్లో మనకి కస్టమర్ యొక్క సైకాలజీ అనేది తెలుసుకోవడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కస్టమర్ సైకాలజీ తెలుసుకోకుండా మనం వస్తువులను తయారు చేసి అమ్మటం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. మనం కస్టమర్ యొక్క సైకాలజీ అనేది తెలుసుకోగలిగి అతని ఎలాంటి వస్తువులు కోరుకుంటున్నాడు అని తెలుసుకుని అలాంటి వస్తువులను మనం మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అది ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఆర్గనైజేషన్ అనేది తక్కువ కాలంలో బాగా డెవలప్ అవుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్.